ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్లో 11 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 3 కీలక వికెట్లు నష్టపోయి 82 పరుగులు. అండ్ ఇప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రెజెంట్ ఉన్న రన్ రేట్ 7.48. ఈ రన్ రేట్తో 150 స్కోర్ దాకా చేస్తుంది టీమిండియా. అండ్ 8 రన్స్ పర్ ఓవర్ చేసినట్టయితే 154. అండ్ ఓవర్కి 10 పరుగులు చొప్పున కొడితే 173 పరుగులు టీమిండియా ప్రొజెక్టెడ్ స్కోర్. హౌవెవర్ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చాలా బాగుంది అండ్ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు. వాళ్ళు ఏ ఒక్క క్యాచ్ కూడా జారబెడచలేదు. ప్రతి క్యాచ్ కూడా అద్భుతంగా పట్టుకొని టీమిండియా 3 క్రూషియల్ ప్లేయర్స్ని పెవిలియన్కి పంపారు. సో విరాట్ కోహ్లీ అండ్ అక్షర్ పటేల్ మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేస్తున్నారు. వీళ్ళ పార్ట్నర్షిప్ చాలా కీలకం. డెత్ ఓవర్స్ దాకా వీళ్ళ పార్ట్నర్షిప్ కనుక కొనసాగితే టీమిండియా మనం అనుకున్నట్టుగానే 10 రన్స్ పర్ ఓవర్ 173 ఈజ్ ఎ గుడ్ డీసెంట్ స్కోర్ ఇన్ దిస్ పిచ్. సో మనం ఈ పిచ్లో గత మ్యాచెస్ జరిగినప్పుడు స్కోర్ ఎంత నమోదయ్యాయి, ఎవరు గెలిచారో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే జూన్ 8న బ్రిడ్జ్ స్టోన్లో జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 165 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 201 స్కోర్ చేసింది. అండ్ ఇదే స్టేడియంలో జూన్ 20న ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఇండియా 181 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ 134 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. సో పెద్ద జట్లు ఈ మైదానంలో ఆడినప్పుడు మినిమం 180 పరుగులు దాటాయి. సో 173 కూడా ఒక రకంగా తక్కువే. కానీ టీమిండియా బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది కాబట్టి 173 స్కోర్ మనం డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ 180 గనక టీమిండియా స్కోర్ గనక దాటితే టీమిండియా విన్నింగ్ ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ విషయాన్ని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు కూడా పంచుకుంటారు. సో ప్రొజెక్టెడ్ స్కోర్ ఎంత ఉంటే టీమిండియా గెలుస్తుంది, మనం డిఫెండ్ చేసుకోవచ్చు అనుకుంటారు, కామెంట్ సెక్షన్లో పంచుకోండి.